చాలా మందికి దొండకాయ కట్ చేయడానికి చిరాకేసి దొండకాయ కర్రీ చేసుకోరు. దొండకాయ కర్రీ ఇలా చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీ ఇంట్లో ఏమైనా దొండకాయలు ఉంటే మాకు పంపించేయండి అబ్బా. ప్రాసెస్ ఏంటో చెప్తే మేమే చేసుకుంటాం కదా, నీకెందుకు పంపిస్తాం అంటారా? నాకు తెలుసు మీరు అలా అంటారని, అందుకే కదా ఈ ప్రాసెస్ తో వచ్చేసాను నేను. ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిపోయిన తర్వాత అందులోనే ఆనియన్, వెల్లుల్లి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఇంకా అదే కళాయిలో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని దొండకాయ ముక్కలు పొడుగ్గా కట్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. దొండకాయ ముక్కలు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత పసుపు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పట్టుకున్న పేస్ట్ ఉంది కదా, అది కూడా యాడ్ చేసుకోవాలి. కారం చూసి సరిపోకపోతే ఇంకొంచెం కారం యాడ్ చేసుకున్నా పర్లేదు, మాకు సరిపోలేదు అందుకే కొంచెం కారం అయితే యాడ్ చేసాము. మిర్చి ఎక్కువగా వేసుకుంటే కారం అవసరం లేదు, మేము ఎక్కువగా వేయలేదు కాబట్టి మా ఇంట్లో ఇడ్లీ కారం ఉంటే అదైతే యాడ్ చేసాం. పైనుంచి కొత్తిమీర చల్లేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీతో తింటే ఆహా అదిరిపోతుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి.